ఆ మధ్యన ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు అరెస్టుల టైంలో చెప్పుకొచ్చారు, ఇక పైన మనమే పార్టీ తరపునే పోస్ట్ చేయండి అన్నటువంటిది. కానీ ఆ ధైర్యం ఇంకా కార్యకర్తలకు కలగల. ఇది తొలినాళ్ళు కావడమా, లేకపోతే మీ దోవన మీరు చెప్తారు మాకు కాపాడేది ఎవరు, ఇప్పటికీ మా వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యారు అని ఫీల్ అవుతున్నారా తెలియదు. నెంబర్ 2 వచ్చేటప్పటికి పోనీ తను ట్వీట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేయాలి అని కూడా పిలుపునిచ్చారు. ఎవరు రీట్వీట్ చేస్తున్నారు ఎంతమంది అంటే లెక్క పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. అంటే స్పందన ఆశించిన స్థాయిలో లేదు. ఇదివరకైతే లక్షల మంది రీట్వీట్ చేసేవాళ్ళు, అవసరమైతే వాళ్ళ దాని మీదన పోస్ట్ చేసేవాళ్ళు. అందులో జగన్ రైట్ చేస్తున్నది చాలా కీలకమైనటువంటి అంశాలు. అలాంటి సందర్భంలో కూడా ఈ పరిస్థితి తలెత్తుంది. అంటే సంథింగ్ ఇంకా జగన్ క్యాడర్లో నమ్మకం పెంచుకోవడం అన్నటువంటి దాని మీద సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది. విషయం అయితే గ్రహించాడు, అందుకని జనవరి నుంచి కార్యకర్తలతో కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. అది సక్సెస్ అయ్యేదాకా ఈ సందిగ్ధత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూ ఉంటుంది.